పరిశుద్ధమైన దైవమా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన గొప్ప నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమయ మా ఎడల కనుపరిచి నీ సన్నిధానములో మమ్మలను నిలబెట్టినందుకు నీకు వందనాలు. గడిచిన కాలమంతటిలో కూడా నీ కృపను అనుగ్రహించి మమ్మలను అనేకమైన ప్రమాదముల నుండి, వ్యాధుల నుండి, బలహీనతల నుండి, మరణము నుండి మమ్మలను తప్పించి నీ సన్నిధానంలో మమ్మలను జ్ఞాపకము తెచ్చుకున్నందుకు నీకు వందనాలు. సజీవులే కదా నిన్ను స్తుతించగలరు. మేము సజీవులమై నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఈ నూతనమైన నెలలో, ఈ పునరుద్ధానపు ఆదివారపు ఉదయకాల సమయమున మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి, మీ జాలి ఎంతో గొప్పది యేసయ్యా. మా ఎడల నువ్వు చూపిన అపరిమితమైన ప్రేమను బట్టి నీకు వందనాలు. నీవు మాకు తోడుగా నీడగా ఉండకపోతే ఈ లోకంలో మేము జీవించలేము నాయనా. నీవు మా ఎడల చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అయ్యా, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ నామాన్ని మహిమపరిచే వారముగా ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. నీ సన్నిధానములో మమ్మలను నిలబెట్టినందుకు నీకు వందనాలు. శ్రేష్టమైన నీ కృప ద్వారా మమ్మలను వర్ధిల్లింపజేసినందుకు నీకు వందనాలు. ఆయుర ఆరోగ్యాలతో, నీతి న్యాయములతో, పరిశుద్ధతతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. నీ ప్రేమ, నీ జాలి, నీ దయ ఎంతో గొప్పది తండ్రి. నువ్వు మా ఎడల కలిగి ఉన్న ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, మా అపరాధములను, మా దోషములను, మా అక్రమములన్నిటినీ కూడా నీ సన్నిధిలో ఒప్పింపజేసి ప్రతి పాపమును, ప్రతి శాపమును నాయన నీ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ బలలో చేతులుంచే అంత భాగ్యాన్ని, నీ శరీరము తిని నీ రక్తము త్రాగే అంత పరిశుద్ధతను, పరిపూర్ణతను మాకందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీతో సహదాసులముగా, తోటి ప్రయాణికులముగా, నీ సహోదరులముగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, అయా నైనా నీ చెత్త పనివారముగా సమాన భావముతో మమ్మలను ఎంచుకుని ప్రభువా, నీ కృపలో మమ్మలను వర్ధిల్లింపజేసినందుకు నీకు వందనాలు. నీవు మాలో ఉన్నావు, మాతో ఉన్నావు. నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోండి. అందరికీ మారు మనసును అనుగ్రహించండి. అందరికీ బాప్తిస్మ అనుభవాన్ని దయచేయండి. అందరూ సంఘములో చేర్చబడాలి. అందరూ దేవుని యొక్క మందిరములో నాయన నీ బలలో చేతులుంచాలి. అయ్యా, అందరూ కూడా సార్వత్రిక సంఘములో నాయన నిలబడినట్లుగా కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నీ కృప, నీ కాపుదల దయచేయండి. అంత్యకాల దినాల్లో మేమున్నాం ప్రభా. ఈ అంత్యకాల దినాల్లో మా జీవితాలను మేము సరిచేసుకుని ఎందులో తప్పిపోయామో, నీ వాక్యములకు విరోధమైన పనుల్లో మేము ఎక్కడున్నామో గ్రహింపులోనికి వచ్చి దాన్ని విడిచిపెట్టి మమ్మలను మేము నాయన నీ రక్తము ద్వారా కడుక్కుని పరిశుద్ధము చేసుకుని మా ప్రాణాత్మ దేహము నీకు సమర్పించి పరిశుద్ధమైన నీ సన్నిధానములో నాయన నీ రక్తము ద్వారా కడగబడి నిత్యత్వంలో మేము నిలబడినట్లుగా నీ కృపను అనుగ్రహించమని, సమస్త సాతాను క్రియలను లయపరచమని, వ్యాధుల, రోగాలను, ఇరుకుల ఇబ్బందులను, చీకటి క్రియలను యేసు నామమున లయము చేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రాణాత్మ దేహములలో నీ వాక్యముతో నింపి బలపరిచి, భద్రపరిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి కృపను అనుగ్రహించమని, నీ సన్నిధానములో నిలబడేంత కృప భాగ్యం అందరికీ దయచేసి యేసు నామమున ప్రార్థించి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.